ఓట్ల పండగకు వాతావరణం కూడా పూర్తిగా అనుకూలిస్తుంది. అయితే తెల్లవారుజాము నుంచి అంటే 7 గంటల సమయం నుంచి కూడా బారులు తీరి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు అయితే వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం మనం కురుపాం నియోజకవర్గంలో చినమేరంగి వద్ద ఉన్నాము. చినమేరంగి వద్దలో కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణి గారు తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. ప్రస్తుతం అంతా పాటు పుష్పశ్రీవాణి గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తిగా తెలుసుకుందాం. మేడం, ఎలా ఉంది పరిస్థితి? మీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా పూర్తిగా ముస్లిం ముత్తగా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి తెల్లవారుజాము నుంచే బారులు కడుతున్నారు. ఎలా ఉంది సిచ్యువేషన్ చాలా బాగుందండి. నిజానికి వాస్తవంగా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాకు కానీ ఎప్పుడూ కూడా వరుణ దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. వేసవికాలం 46, 47 టెంపరేచర్ వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మే 13వ తారీఖు వచ్చేసరికి రాష్ట్రం అంతా కూడా వరుణ దేవుడు కరుణించి చల్లదనాన్ని ఈరోజు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా వారి ఓటుని వినియోగించుకోవడం కోసం 7 గంటలు అయ్యేసరికి అందరూ కూడా రావడం జరిగింది. వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంది. పోలీసులు అందరూ అధికారులు కూడా చక్కగా ఏర్పాట్లు అవి అయితే చేశారు. ఖచ్చితంగా ఈరోజు మే 13వ తారీఖున ఓటర్లు ఇచ్చే తీర్పు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రభంజనం కాబోతుంది. ఎప్పుడూ కూడా జరగని విధంగా, కనీ విని ఎరగని విధంగా ఈరోజు ఓటర్లు అనేవాళ్ళు ప్రతి పేదవాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మనం కాపాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటేనే పేదవాడు సంతోషంగా, కుటుంబాలతో సంతోషంగా ఉంటారు. గ్రామాల్లో రాజకీయాలు లేకుండా, పార్టీలు చూడకుండా ఇచ్చినటువంటి పాలన కావాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా రావాలి అని చెప్పి ప్రతి ఒక్క పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా ఓటుతోటి జగనన్నను కాపాడుకునేటువంటి సిచ్యువేషన్ అన్ని చోట్ల కూడా కనిపిస్తుంది. ఈరోజు చిన్నమేరంగిలో మా స్వగ్రామంలో నా ఓటును కూడా నేను సద్వినియోగం చేసుకోవడం జరిగింది. ఓటర్ మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి, అందరూ మీ ఓటు హక్కును వినియోగించుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంటే ఇప్పుడు పోలింగ్ బూత్లోకి వెళ్ళిన తర్వాత పోలింగ్ స్టేషన్లు అన్ని పరిశీలించారు. ఓటర్లు ఏమంటున్నారు? ఎలా ఉంది? అంటే ఓటర్లు అనేవాళ్ళు జనరల్గా బయటపడరు కదండి. ఖచ్చితంగా ఆ వైబ్ మాకు తెలుస్తుంది. వాళ్ళ మొహాల్లో సంతోషం, ఆ సంతోషం కలకాలం ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు జగనే రావాలని కోరుకుంటున్నారు అన్నదైతే మాకు అర్థమవుతుంది. అంటే గత ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పుడు కురుపాంలో ఓటింగ్ పర్సెంట్ పెంచడానికి మీరు ఏ విధంగా మీ నియోజకవర్గ ప్రజలకు చెప్పబోతున్నారు? ఖచ్చితంగా అండి, గతంలో కన్నా చాలా ఎక్కువ ఓటింగ్ శాతం నమోదు కాబోతుంది. నేను చెప్పాను కదా మీకు, ప్రభంజనం సృష్టించబోతున్నారు ప్రజలు. ప్రతి పేదవాడు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని మనం కాపాడుకోవాలి, ఆయనకు అండగా ఉండాలన్న డెసిషన్కి అయితే వచ్చారు. ఖచ్చితంగా పోలింగ్ శాతం పెరగబోతుంది. నేను ఒక్క కురుపంలోనే చెప్పట్లేదండి, ఓవరాల్ స్టేట్ అంతా చెప్తున్నాను. ఖచ్చితంగా పోలింగ్ శాతం పెరగబోతుంది. అంటే రాజకీయ విశ్లేషకులు కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చెప్తుంది మహిళా శక్తి, అంటే మహిళా ఓటర్లే ఈ ఎన్నికలలో కీలకం కాబోతున్నారు. వారు ధిక్కరిస్తే ఖచ్చితంగా వాళ్ళు కుదేలవుతారు. అలాంటిది ఇప్పుడు మీరు ఒక మహిళా నాయకురాలు, డిప్యూటీ సీఎంగా చేశారు. మళ్ళీ గెలిచి క్యాబినెట్లో అవకాశం వస్తుందనుకుంటున్నారా? ఈరోజు మీరు అన్నట్టుగా మహిళా శక్తి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా మహిళలకు అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈరోజు ప్రతి పథకము కూడా మహిళల పేరు మీదే, మహిళల కోసమే ఇచ్చారు. ఎందుకంటే ఇంటికి దీపం ఇల్లాలు అని అంటారు. సో మహిళ అనే వాళ్ళకి ఆర్థికమైనటువంటి భరోసా ఇవ్వగలిగినప్పుడు ఖచ్చితంగా ఆ కుటుంబం మొత్తం కూడా సంతోషంగా ఉంటుంది అని ఆయన నమ్మకం. సో అందుకని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు మహిళలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత, ప్రతి ఒక్క మహిళ కూడా మళ్ళీ మా అన్న రావాలా, మళ్ళీ మా తమ్ముడు రావాలా, మళ్ళీ మా పెద్ద కొడుకు జగన్మోహన్ రెడ్డి రావాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుని ఈరోజు స్వచ్ఛందంగా ఎవరిని మొబలైజ్ చేయక్కర్లే. ప్రతి పేదవాడు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు అందరూ కూడా జగనన్నకు ఓటేయడానికి ఈరోజు స్వచ్ఛందంగా బారులు తీరేటువంటి పరిస్థితి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. రైట్, ఇది పరిస్థితి. పూర్తిస్థాయిలో ఓటర్లే కాదు, ప్రకృతి కూడా మాకు సపోర్ట్ చేస్తుందని కూడా చెప్తున్నారు. మరోవైపు ఖచ్చితంగా మేము చేసిన అభివృద్ధే మాకు ఓట్ల రూపంలో తిరిగి వస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విడుదల సత్యతో నరేష్, సాక్షి టీవీ, కురుపాం నుంచి.